నాగేంద్ర కుమార్ నమస్కారం అండి గురువు గారు. నమస్కారం. ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరాఘవంద శిరసాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం వాజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకవన్యం జనకాత్మజాయ ఆదాయ తేనైవ తదాహలంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్. రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాత్పతయే నమః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహా. ఓం హ్రౌం ఆంజనేయాయ నమః. హ్రౌం ఆంజనేయాయ నమః. వాల్మీకి రామాయణంలోని సుందరకాండ అధ్యయనం చేస్తున్నాము. ఇందులో ఈ రోజున 56వ సర్గ సీతా దర్శనం. ఇంతవరకు వచ్చినటువంటిది హనుమ లంకను తగలబెట్టేసేసాడు. తగలబెట్టేసిన తర్వాత భౌతికంగా ఇంత కోపంతో నేను ఇంత పని చేశాను, చాలా మంది చనిపోయినారనని కొంత బాధపడి తర్వాత చేసిన పని అంతా వ్యర్థమైపోయిందేమో, సీతాదేవి కూడా దహనం అయిందేమో అని అనుకొని మరలా ఏమనుకున్నాడు, అసలు అగ్ని కదా, అగ్నిని ఎవరు దహిస్తారయ్యా, కాదు నేను పొరపాటు పడుతున్నాను అని అనుకున్నాడు. ఈ లోపు చారణులందరూ కూడా చెప్పుకుంటూ పోతున్నారట, లంకంతా తగలబడ్డది కానీ సీతాదేవి ఉన్నటువంటి ఆ ప్రదేశం ఎక్కడ కూడా ఏమాత్రం చెక్కు చెదరకుండా చక్కగా అక్కడ ఉన్నది అని విశేషంగా చెప్పుకుంటుంటే ఆ మాటలు విన్నాడు. చాలా సంతోషపడి ఇక్కడికి అమ్మవారి దగ్గరికి వచ్చాడు. అంటే తన తోకని ఆ సముద్రంలో ఆర్పుకొని అమ్మవారి దగ్గరికి వచ్చాడు. అమ్మవారిని దర్శనం చేసుకొని వెళదామని వచ్చేసాడు ఇక్కడికి. ఇక్కడ 1వ శ్లోకంలో తతస్థు శింసుపామూలే జానకీ పర్యుపస్థిత అభివాద్య అబ్రవీత్ దిష్ట్యా, అది అభివాద్య అబ్రవీత్ దిష్ట్యా పశ్యామి త్వామిహాక్షతాం. అబ్రవీత్ పలికెను, అభివాద్య నమస్కరించి అబ్రవీత్ పలికెను. ఏమిటంటే దిష్ట్యా నా యొక్క అదృష్టవశం వలన, పశ్యామి జానకి జానకిని మరలా చూస్తున్నాను. ఇక్కడ ఎలా ఉన్నది ఆమె, పర్యుపస్థితాం ఎక్కడ కూర్చొని, శింసుపామూలే శింసుపా వృక్షం కింద, పర్యుపస్థితాం చక్కగా ఆసీనురాలై ఎటువంటి భయం లేకుండా నిర్భయంగా చాలా ధైర్యంగా సుఖాసనంలో కూర్చొని ఉన్నది. అంత క్రితం ఏదైతే ఉన్నదో ఆమె అంత భయపడుతూ ఎట్లయితే ఉన్నదో దానికి వ్యతిరేకంగా చాలా ధైర్యంగా కూర్చొని ఉన్నది ఆమె. అటువంటి పరి ఉపస్థితాం, ఉపస్థితాం అని అంటే అర్థం కూర్చొని ఉండటం అని అర్థం. పరి అనేటువంటి ఉపసర్గ చేర్చడం వలన ఇంకా విశేషం ఏంటంటే చక్కగా ఏమాత్రం నిర్భయంగా కూర్చొని ఉన్నది అని అర్థం అనమాట. అది ఇక తర్వాత ఈ సీత హనుమంతునితో అంటున్నది, తతః తం ప్రస్థితం సీత వీక్షమాణ పునః పునః భర్తృ స్నేహాన్వితం వాక్యం హనుమంతం అభాషత. ఇక హనుమ చూశాడు, నమస్కారం చేశాడు. చూసి నమస్కారం చేశాడు కదా, క్షేమంగా ఉన్నది కదా, ఇక నెమ్మదిగా ఇక వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. అటువంటి హనుమంతుని మాటి మాటికి చూస్తూ ఆమె రాముని గుర్తు తెచ్చుకొని ఈ విధంగా అంటున్నది,
కామమస్య త్వమైవే త్వం ఏవైకః కార్యస్య పరిసాధనే పర్యాప్తః పరవీరఘ్న యశస్య తే బలోదయః. కామం అస్య త్వం ఏవ ఏకః. త్వం ఏవ ఏకః, నీవు ఒక్కడివే. కార్యస్య పరిసాధనే, ఈ కార్యములో సాధించడానికి నీవు ఒక్కడివే తగినటువంటి వాడవు. నువ్వు ఎటువంటి వాడు? పరవీరఘ్న, శత్రువులను సంహరించేటువంటి వాడా. నీ యొక్క యశస్య బలోదయ, నీ యొక్క బల ప్రభావం, నీ కీర్తిని, నీ బల ప్రభావమే నీ యొక్క కీర్తిని తెచ్చిపెడుతుంది. నీవు అమితమైనటువంటి బల సంపన్నుడు కాబట్టి నీ యొక్క కీర్తి నీ బలం వల్లనే వస్తుంది. అనగా అర్థం ఏమిటి? నీ బలం అమితమైనటువంటి బలము. ఆ బలము ఇప్పుడు నేను చూశాను కూడా, నీ యొక్క బలము అంత గొప్ప బలము అని చెబుతున్నది. కామమస్య త్వమేవైకః కార్యస్య పరిసాధనే పర్యాప్తః పరవీరఘ్న యశస్యస్తే బలోదయః. శరైశ్చ సంకులాం కృత్వా లంకాం పరబలార్దనః మాం నయేత్ యది కాకుస్థః తత్తస్య సదృశం భవేతు. శత్రువుల్ని గ్రహించేవాడు రాముడు బాణములచే లంకానగరం ముంచెత్తి నన్ను తీసుకొని పోడు ఆయన తగినటువంటి వాడు. ఏంటనమాట? ఆ రామచంద్రమూర్తి వచ్చి బాణాలు వేసేసి ఇక్కడ అందరినీ సంహరించేసి నన్ను తీసుకొని పోతాడని ఆ మాటలు చెబుతున్నది. తద్యథా తస్య విక్రాంతం అనురూపం మహాత్మనః భవతి ఆహవసూరస్య తథా తం ఉపపాదయ. మహాత్ముడు ఆవహసూరుడైన రాముని పరాక్రమం తగిన విధంగా కార్యమును సిద్ధం చేయము. ఇప్పుడు కార్యం అంతా నీ మీద ఉన్నది, నీ భుజస్కంధముల మీద ఉన్నది ఈ కార్యక్రమం. ఈ మహాకార్యక్రమం అంటే మహాసంగ్రామం నీ భుజాల మీద ఉంది. దానికి తగినట్టుగా రూపకల్పన నీవు చేయాలి అంటున్నది. మొత్తం ఏమంటున్నది? నీ భుజస్కంధముల మీదనే ఉన్నది మొత్తం ఈ కార్యక్రమము అని చెబుతుంది. వాస్తవం అంతే కదా. హనుమంతుడు లేకపోతే రామచంద్రమూర్తి కూడా ఎలా అని అనుకునేవాడు చాలా సందర్భాల్లో. తదద్ధోపహితం వాక్యం ప్రసరితం హేతు సంహితం నిశమ్య హనుమాన్ తస్యాః వాక్యం ఉత్తరవంతు బ్రవీత్. ఈ విధంగా పలికినది అమ్మవారు. వినయంతో కూడినటువంటిది, హేతుబద్ధమైనది ఏంటి ఈ వచనమును హనుమంతుడు విని అంటూ ఈ విధంగా అంటున్నాడు. హనుమంతుని ప్రత్యుత్తరం: క్షిప్రమేషది కాకుస్థః హరివృక్ష ప్రవరైరుతః యస్తే యుధే విజిత్య హరీన్ శోకం వ్యపనయిష్యతి. క్షిప్రం అంటే వెంటనే, శీఘ్రమే. కాకుస్థః ఏష్యతి, కాకుస్థుడు ఏష్యతి ఇక్కడికి వచ్చును. హరివృక్ష ప్రవరైహృతః, ఎలా వస్తాడు? హరిహి వానరులు, వృక్ష అంటే ఎలుగుబంట్లు, వీళ్ళతోటి కలిసి వస్తాడు. అప్పుడు యుద్ధమునందు విజిత్య హరీన్, శత్రువులను జయించేసేస్తాడు. అప్పుడు తే నీ యొక్క శోకం, నీ యొక్క దుఃఖము వ్యపన ఇష్యతి పోతుంది. అప్పుడు నీ దుఃఖం పోతుంది. మొత్తం వచ్చేస్తారమ్మా అని దుఃఖపడవలసిన పని లేదు అనే విధంగా ధైర్యం చెబుతున్నాడు. అట్లా అనమాట. ఏవమాశ్వాస్య వైదేహీం హనుమాన్ మారుతాత్మజః గమనాయమతిం కృత్వా వైదేహి అభ్యవాదయతు. మళ్ళీ అమ్మవారికి నమస్కారం చేస్తున్నాడు. ఏవం ఆశ్వాస్య వైదేహీం, ఈ విధంగా ఆ అమ్మవారిని బోధార్చి హనుమాన్ మారుతాత్మజః, ఆ హనుమ గమనాయమతిం కృత్వా, వెళ్ళటానికి మనస్సు బుద్ధి పెట్టేసేసి వైదేహీం అభ్యవాదయతు, ఆ జానకి మరల నమస్కారం చేశాడు. ఇక ఆ తర్వాత ఏం చేశాడు? తతస కవిశార్దూలః స్వామి సందర్శనోత్సుకః ఆరురోహగిరి శ్రేష్ఠః అరిష్టం హరిమర్దనః. శత్రు సంహారకుడు ఆ హనుమ తన స్వామి అయిన రాముని దర్శించడం ఉత్సాహంతో ఇంకా రాముల వారిని దర్శించాలి. ఇక్కడ అమ్మవారిని దర్శించడం పూర్తయింది అని అర్థం. అమ్మవారిని దర్శించగానే ఎవరిని దర్శించాలి? రాముల వారిని దర్శించాలి. ఇక్కడ ఏం చదువుతున్నాడంటే దీని అర్థం ఏంటంటే, అమ్మవారిని దర్శిస్తే అయ్యవారిని దర్శించాలి, అయ్యవారిని దర్శిస్తే అమ్మవారి. ఇది అందుకని ఆలయాల్లో ఇద్దరు పెడుతుంటారు. ఆలయాల్లో ఒకటి అయ్యవారు, ఒకటి అమ్మవారు. పేరుకి ఏదైనా ఆలయం, వెంకటేశ్వర స్వామి ఆలయం అన్నారనుకోండి, ఆయన చూడడం పక్కన అమ్మవారిని. రామాలయం అనగా రామాలయం చూడడం అమ్మవారిని. అట్లా ఈ విధంగా అనమాట. అయ్యవారిని అమ్మవారిని, అమ్మవారిని అయ్యవారిని ఇద్దరిని దర్శనం చేసుకోవాలని దీనిలో చెబుతున్నాడు. ఇక అమ్మవారి దర్శనం అయింది, ఇంకా అయ్యవారి దర్శనానికి ఇక పరిగెత్తుతున్నాడు ఈయన. అది ఎట్లా? ఆరురోహగిరి శ్రేష్టం,
ఆరురోహ అధిరోహించాడు. ఏమిటి? గిరిశ్రేష్టం, ఓ మహాపర్వతం. అదేంటి? అరిష్టం. అరిష్టం అనే పర్వతం ఎక్కేశాడు. ఎక్కి అక్కడి నుంచి ఒక గరుత్మంతుడిలాగా వెళ్ళిపోతాడు. ఇక రిటర్న్ వెళ్ళేటప్పుడు స్పీడ్ ఎక్కువ, ఎందుకంటే ఓసారి వచ్చాడుగా కాబట్టి ఈసారి వెళ్ళటం చాలా సులభం. అందులో వేగం కూడా పెరిగిపోతుంది. తొందరగా అయ్యవారిని దర్శించాలి, ఇదనమాట. తొందరగా వెళ్ళిపోతాడు. అరిష్ట పర్వత వర్ణన తుంగ పద్మకజుష్టాభి నీలాభి వనరాజభి స ఉత్తరీయమివ అంబోధై శృంగాంతర విలంబి. ఎత్తైన పద్మక వృక్షాలు, నల్లని వనాలతో ఉన్నటువంటిది ఆ పర్వతము. ఆ పర్వత శిఖరముల మధ్య మేఘములు వేలాడుతూ ఉన్నాయి. ఉత్తరీయమును దాల్చినదా అన్నట్లుగా ఉన్నది. అనగా ఇక్కడ ఏంటంటే ఆ వచ్చేటప్పుడు వింధ్య పర్వతాన్ని వర్ణించాడు కదా, ఏది అక్కడ మహేంద్ర పర్వతాన్ని వర్ణించాడు కదా వచ్చేటప్పుడు. అలానే ఇక్కడ అరిష్ట పర్వతాన్ని చెబుతున్నాడు. అట్లా అనమాట. అది ఈ విధంగా చెబుతూ బోధ్యమానామివ ప్రీత్యాదివాకరకరై శుభై ఉన్మిషంతామివోద్ధూతై లోచనై వధాతుభి. అరిష్ట పర్వతం మీద గైరికాది ధాతువులు ఉన్నాయి. వాటిని శుభప్రదమైన సూర్యకిరణములు మేల్కొలుపుగా అవి కన్నులు తెరిచి చూస్తున్నవా అన్నట్లున్నది. అంటే ఏంటంటే గైరికాది ధాతువులున్న కొండ మీద సూర్యకిరణాలు పెడితే ఆ సూర్యకిరణాల వలన ఆ కొండ బంగారంలాగా బెండిలాగా మెరుస్తుంది. అది ఇక్కడ అది ధాతువులు ఉన్నటువంటి కొండ. అవి ఆ చర్యలకి ఎర్రగా తెల్లగా చర్యలు ఉంటుంటాయి. అక్కడ మనకు అరుణాచలంలో కొండ నేను ఒకసారి చూశాను. ఆ సాయంకాలం పూట అటు కిరణాలు పడుతుంటే ఆ ఎర్రటి చారలు ఉంటే ఆ చారల మీద పడుకునేటప్పటికి ఆ కొండ మెరుస్తుంది. అది వాటిని ఏమంటారంటే ఆ చారలు ఎర్రంగా ఉండేటువంటివి గైరికాది ధాతువులు అంటారు. అది గైరికాది ధాతువులు అంటే పర్వతములో ఉన్నటువంటి ధాతువులు అంటే ఏమిటనమాట? వెండి, రాగి ఇటువంటి లోహాలకు సంబంధించినటువంటి పదార్థాలతో ఉంటుంది అనమాట. అది అటువంటిది అనమాట. అది ఇక తోయౌఘ నిస్వనై మంత్రై ప్రాధీతమివ పర్వతం ప్రగీతమివ విస్పష్టై నానా ప్రశ్రవణ స్వనై. ఆ పర్వతం జల ప్రవాహముల మంత్రధ్వనులు వేదాధ్యయనం వలె అనేక శలయేళ్ల ధ్వనులు స్పష్టమైన గానం వలె ఉన్నాయి. ఆ కోట మీద శలయేళ్లు ఉన్నాయని మరలా వర్ణిస్తున్నాడు. ఏమిటాడు అక్కడ? దేవదారు భీయచ్చిచ్చై ఊర్ధ్వబాహుమివ స్థితం ప్రపాత జల నిర్ఘోషై ప్రాకృష్టమివ పర్వత. దేవదారు వృక్షములు చాలా ఎత్తుగా ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయి అంటే ఆకాశాన్ని తాగుతున్నాయి అని చెబుతున్నాడు. అంత ఎత్తుగా ఉన్నాయి, ఆకాశాన్నే పట్టుకుంటున్నాయా అని. అందరి జలపాతముల ధ్వనులు సర్వత్ర వ్యాపించి ఆ పర్వతము అరచుతున్నదా అన్నట్లుగా ఉన్నది. జలపాతముల యొక్క ధ్వనులు ఉన్నాయి కదా, అందులో కొండ అరుస్తున్నదా అన్నట్లుగా ఉన్నదిట. వేపమాన వివత్స్యామై కంపమానై శరధ్వనై వేణుభి వారుతో ధూతై పూజంతమివ కీచకై. ఆ పర్వతము నల్లని శరత్కాల వనములు కలిగి కదలుచు వడకుచున్నట్లుగా ఉన్నది. మరియు వాయువు చేరండిన వెదురు వృక్షములు కదలుచు సన్నని ధ్వనులతో వేణువులు ఊదినట్లుగా ఉన్నది. నిశ్వసంతమివ అమర్షాత్ ఘోరై ఆసీ విషోత్తమై నిహారకృత గంభీరై జాయంతమివ గహ్వరై. ఆ పర్వతం భయంకర విషసర్పములు కలిగి నిట్టూర్పులు విడుచుచున్న దాని వలె ఉన్నది. మరియు మంచుచే కప్పబడిన గంభీరమైన గుహలు కలిగి పంచేంద్రియములను నిరోధించు ధ్యాన నిమగ్నుడైన ముని వలె ఉన్నది. ఇన్ని రకాలు చెబుతున్నాడు. దీనిలో ఒక తత్వశాస్త్రాన్ని పెట్టాడు. దీన్ని తీసుకొచ్చి ఇది ఒక పర్వతం భయంకర విషసర్పములు కలిగి నిట్టూర్పులు విడుచున్న దాని వలె ఉన్నదిట ఆ కొండ. అయితే ఆ కొండ మంచుతే కప్పబడిన గంభీరమైన గుహలు కలిగి పంచేంద్రియములు. ఇక్కడ తత్వశాస్త్రం పెట్టాడు. ఏమిటంటే తత్వశాస్త్రం పంచేంద్రియములు, మనకు పంచేంద్రియాలు. మన శరీరం అనేది ఈ పర్వతం. ఈ పర్వతానికి ఐదు గుహలు ఉన్నాయి. 5 గుహలు అంటే తెలుసు కదా, 5 పంచేంద్రియాలు. ఈ 5 పంచేంద్రియాలు ఏంటంటే నిట్టూర్పులు విడుస్తూ ఎప్పుడు విషసర్పాలు. ఈ 5 పంచేంద్రియాలు ఎప్పుడు విషసర్పాలు అంటే తెలిసిన విషయ సుఖాల మీద పరిగెత్తుంది. ఇంద్రియాలకి బాగా ఇష్టం ఏంటంటే విషయ సుఖాలు. ఆ విషయ సుఖాలు అనుభవించి చివరికి వీడు పాడైపోతాడు. ఆ విషయ సుఖాలు ఎటువంటివి అంటే అధర్మంతో ఉండేటువంటివి, అనారోగ్యకరమైనటువంటి అన్ని రకాలు ఆ విషయ సుఖాలు అనేటువంటివి 5 ఇంద్రియాలని చెడగొట్టేటువంటివి.
అనగా చెడగొట్టేటువంటి అర్థం ఏంటంటే విష సర్పం. అంటే ఇంద్రియాల్ని ఉపయోగించుకుంటే శరీర మార్గంలో అయితే సరిపోతుంది, కానీ లేకపోతే అవే మన పాలిటి సర్పాలు అని అర్థం చెబుతున్నాడు. అవే కాటేస్తాయి మనల్ని, 5 ఇంద్రియాలు. అది కాబట్టి అలా ఉన్నది ఆ పర్వతం అని ఇంకో తత్వశాస్త్రం కూడా ఇందులో చెబుతున్నాడు. అది గుర్తుపెట్టుకుంటే చెబుతున్నాడు అనమాట. అది మేఘపాద ఏంటిది నిశ్వసంతం ఇవ అమర్షాత్ ఘోరై ఆసీ విషోత్తమై నిహారకృత గంభీరై ధ్యాయంతమివ ఘోరై మేఘపాద నిభైపాదై ప్రక్రాంతమివ సర్వతః దుర్భమాణమివాకాశే శిఖరై అభ్రమాలిభి. ఆ పర్వత ప్రాంతం మేఘపాదములలో చిన్న చిన్న పర్వతములు నడిచే అరిష్ట పర్వతము నలువైపులా నడుస్తున్నదా అన్నట్టు ఉన్నదిట. అంటే ఆ పర్వతం కింద చుట్టూ 3-4 చిన్న చిన్న కొండలు ఉన్నాయి. ఎలా ఆలోచన చేస్తున్నాడంటే ఈయన కవి గారు, ఈ కొండ నడుస్తున్నదా అన్నట్టుగా ఉన్నదిట. ఈ కొండ నడుస్తున్నదా అన్నట్టుగా ఉన్నదిట. ఏది చూడటానికి అన్నట్టు. మరియు శిఖరములపై మేఘపంక్తులు కూడి ఉండడిచే ఆకాశంలో ఆవులించినట్లుగా ఉన్నదా అన్నట్లుగా కనబడుతూ ఉన్నదిట. ఇట్లా ఈ విధంగా ఈ కొండ అట్లా ఉన్నదా అని ఈ ఉత్ప్రేక్ష అంటారు. ఇలా ఈ విధంగా ఆ వర్ణన చేసి అలా చెబుతున్నాడు. ఇలా ఉంది అంటే అంత ఎత్తుగా ఉన్నది, చుట్టూ కూడా 4-5 పర్వతాలు చిన్న చిన్నవి ఉన్నాయి, వాటిని కాళ్ల మాదిరిగా చెప్పాడు అనమాట. అలా ఇది నడుస్తున్నదా అని భావంతో చెప్పాడు. ఇందులో తత్వశాస్త్రం అంతా కూడా మధ్య మధ్యలో చెబుతుంటాడు. అది తర్వాత అనేక కూటములతో మరియు అనేక గుహలతో ఆ పర్వతం ప్రకాశించుతున్నది. ఆ పర్వతం ఇంకనూ అనేక సాల తాళ అశ్వ కర్ణ వృక్షములు మరియు వెదురు వృక్షములతో నిండి ఉంది ఆ పర్వతం. ఇక్కడ అర్థం ఏంటి తత్వశాస్త్రం? ఈ పర్వతం ఏంటంటే మనమే ఈ పర్వతం. ఈ పర్వతం మీద ఏమిటో ఈ చెట్లు ఇవన్నీ ఉన్నాయట. అంటే అర్థం ఏమిటి? ఈ శరీరంలో ఎన్ని మొలిచి ఉన్నాయి, దట్టమైనటువంటి అడవి ఉన్నది. మహేంద్ర పర్వతం మీద ఆయన కాలు ఒకసారి తొక్కి పెట్టి పైకి ఎగిరేటప్పటికి ఆ కొండ మీద ఉన్న చెట్లన్నీ ఊడిపోయి ఆ కొండ అంతా గడగడలాడిపోయింది. అంటే అర్థం ఏమిటి అంటే మూలాధార చక్రం మీద ఒక బాగా ఆనించేసేసాడు. మూలాధార చక్రం నుంచి ప్రారంభం అవుతాడు అనమాట, అక్కడి నుంచి పైకి పోవటానికి. అట్లా అనమాట. ఆ విధంగా చేసేటప్పటికి వింధ్యపర్వతం మీద మొత్తం లేచిపోయింది. అంటే అర్థం ఏంటి? మన శరీరంలో ఉన్న మూలాధారంలో ఉన్నటువంటి ఇది అడవిలాగా అల్లుకొని పోయిందిట. ఏమిటంటే ఈ చెట్లతోటి వీటితోటి ఇట్లా ఈ విధంగా దట్టమైన అడవులతోటి ఉండిపోయింది, దట్టమైన చీకటితోటి ఈ విధంగా ఉండిపోయింది మూలాధారము. ఆ మూలాధారాన్ని మరి వెలుగుతోటి చేయాలి అని అంటే అవన్నీ పోవాలి. అందుకని అర్థం ఏంటంటే మూలాధారంలో ఉన్నటువంటి వృక్షాలన్నీ నరికి పారేయాలి. వృక్షాలన్నీ నరికి పారేయాలి. వృక్షాన్ని నరికి పారేయాలంటే ఏం కావాలి? ఒక పెద్ద పదునైన గొడ్డలి కావాలి. పదునైనగా ఉండాలి, లేదా మామూలుగా ఉంటే అదే లాభం లేదు. అది ఎక్కడ చెప్పాడు? భగవద్గీతలో చెప్పాడు. ఇక్కడ భగవద్గీతలో ఉన్నటువంటి విషయం ఎక్కడుంది భగవద్గీతలో అంటే 15వ అధ్యాయం మొదటి శ్లోకం ఊర్ధ్వమూలమధశ్చ, అది అక్కడ చెప్పాడు. ఆ వృక్షం అనేటువంటిది అశ్వత్థ వృక్షం ఎలా ఉంటుందంటే ఒక విచిత్రంగా ఉన్నది, పైకేమో ఏళ్ళు కిందేమో కోమలయ అని అన్నాడు. ఇది సంసారం అనేటువంటి వృక్షం ఇది. కాబట్టి దీన్ని నరకాలి అని అంటే జ్ఞాన ఖడ్గం కావాలి, జ్ఞాన ఖడ్గం పట్టుకొని నరికి పారేస్తా ఉన్నాడు 15వ అధ్యాయంలో. అది ఇక్కడ అట్లనే అక్కడ వింధ్యపర్వతం కూడా అది అర్థం ఉంటుంది. అది తత్వశాస్త్రం ఇందులో ఉన్నటువంటిది. అటువంటి ఆ కొండ మీద ఎలా ఉన్నది అంటే కొండ ఓహో బ్రహ్మాండంగా నిండిపోయింది. అదంతా శిలయేళ్లతో నిండిపోయింది, చెట్లతో నిండిపోయింది. ఇక ఖాళీ ఉందా? ఏమీ లేదు. ఇది చూస్తుంటే ఎట్ట ఉన్నది అని అంటే నడుస్తున్నదా అన్నట్టున్నది. ఎవడు నడిచేవాడు ఈ జీవుడే, వీడే ఎక్కడ పడితే అక్కడ పోతుంటాడుగా వీడు. కానీ వీడికి ఇంతటి అజ్ఞానం అనే చీకటి ఉండిపోయింది. కాబట్టి జ్ఞానం రావాలి అని అంటే జ్ఞానం అనే ఖడ్గం ముట్టుకోరా అని భగవద్గీతలో చెప్తున్నారు. 15వ అధ్యాయం మొదటి 2 శ్లోకాలు అదే చెప్పారు. అట్లనే ఇక్కడ వర్ణిస్తున్నాడు అనమాట. స్వామివారు హనుమ ఆ కొండ మీద కాలు పెట్టేటప్పటికి ఇవన్నీ కూడా లేచిపోతాయి. అనగా అర్థం ఏమిటి?
ఎప్పుడైతే స్వామివారిని మనం ధ్యానిస్తామో ఉపాసన చేస్తామో మనలో ఉన్నటువంటి ఈ దట్టమైన అరణ్యం ఉన్నదే చీకటి ఇదంతా వృక్షాలు వేళ్లతోటి ఊడి వదలబోతాయి అని అర్థం. అనగా అంతా వెలుగు ప్రారంభం అవుతుంది అనేటువంటిది ఇది ఇందులో చెప్పినది. హనుమను ఉపాసించడం వలన అది విశేషం. అది లతావితానై వితతై పుష్పవద్భి అలంకృతం నానామృగగణాకీర్ణం ధాతు నిశ్చందభూషితం. ఆ భరతం అనేక పుష్పాలతో సముదాయములకి అలంకృతమై అనేక మృగములతో వ్యాప్తమై అనేక ధాతువులు కలిగి ఉన్నది. ఏది? ఆ కొండ మృగాలతో. మృగాలు ఉన్నాయి, మృగములు అన్నాడు. మృగాలు అంటే రకరకాలు, తోడేళ్ళు ఉంటాయి, పులులు ఉంటాయి, సింహాలు ఉంటాయి, అన్ని ఉంటాయి. అంటే అర్థం ఏంటంట, మన శరీర మూలాధారంలో 6 ఉన్నారు శత్రువులు. ఎవరు వాళ్ళు? 6 మృగాలు. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సరాలు 6 మృగాలు ఉన్నాయి. 6 మృగాలు పిక్కు తింటుంటాయి ఈ శరీరాన్ని. అది అర్థం. అనేక మృగాలతో ఉన్నది. ఇంకా బహు ప్రశ్రవణ ఉపేతం శిలా సంచయ సంకటం మహర్షి యక్ష గంధర్వ కిన్నరోరక సేవితం. అరిష్ట పర్వతం పైన ఇంకా సెలయేళ్లు ఉన్నాయి, అక్కడక్కడ రాళ్ల కుప్పలు ఉన్నాయి, అనేకలు ఉన్నాయి. ఇక నడచుటకు సంకటంగా ఉందండి. ఆ పర్వతం మహర్షులు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు, నాగులు మొదలగు వారు ఉన్నారు. అక్కడ వచ్చిన మహేంద్ర పర్వతం మీద ఎట్లయితే ఉన్నారో మరలా అలానే ఇక్కడ కూడా ఉన్నారు. అది కాబట్టి వీళ్ళందరూ కూడా ఎక్కడో ఏదో ప్రమాదం వచ్చిందిరా అని వాళ్ళందరూ కూడా అనుకున్నారు. అప్పుడు లతాపాదప సంఘాతం, పాదపం అంటే చెట్టు. లతాపాదప సంఘాతం సింహాధృత కందరం వ్యాఘ్ర సంఘ సమాకీర్ణం స్వాదుమూల ఫలద్రుమం. ఆ పర్వతం మీద అనేక లతలు, వృక్షాలు ఉన్నాయి. గుహలలో సింహాలు ఉన్నాయి, పులులు ఉన్నాయి, రుచికరమైన దుంపలు, ఫల వృక్షాలు అన్నీ ఉన్నాయి. ఆ కొండ మీద అన్ని లేదంటూ లేవు, అన్నీ ఉన్నాయి. అది ఒక పెద్ద ప్రపంచం. ఇహ ప్రపంచం అంతా చూపిస్తున్నాడు అక్కడ. ఇహ ప్రపంచంలో ఏమైతే ఉన్నాయో దేవతలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, అన్నాలు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి. ఇది ఒక ప్రపంచం. ఇది అది ఆ ప్రపంచం దాటి రావాలి. అది తమ్ ఆరురోహ హనుమాన్ తమ్ ఆ గిరిని ఆరురోహ అధిరోహించి పర్వతం పవనాత్మజ రామదర్శన శీఘ్రేణ ప్రహర్షేణ అభిచోదిత. రాముని దర్శించుల సంతోషంతో ఆ హనుమ అరిష్ట పర్వతం మీద ఎక్కాడు పైకి. సంతోషం అంతా ఈయనకి, ఉత్సాహం అంతా రాముని మీద ఉన్నది. సరే, ఇప్పటిదాకా అరిష్ట పర్వతాన్ని వర్ణించాడు. తేన పాదతలాక్రాంత తేన ఆ హనుమంతుని యొక్క చేత పాదతల ఆక్రాంతారమ్యేషు గిరిసానుషౌ. ఆయన అందమైన శిలలో హనుమంతుడు పాదం పెట్టాడు. పాదతలం ఆయన యొక్క పాదం పెట్టగానే రమ్యేషు గిరిసానుషు సఘోషా సమశీర్యంత శిలా చూర్ణీకృతా తతః. అవి ఆ రాళ్ళన్నీ కూడా ఏమని అనమాట, ధ్వని చేసి పగిలి పిండి అయిపోయింది. అక్కడ మహేంద్ర పర్వతం మాదిరిగానే ఇక్కడ కూడా ఆయన పాదం పెట్టగానే ఇంకా రాళ్ళంతా పొడి పౌడర్ అయిపోయింది. ఇంకా రాళ్ళు పౌడర్ అయిపోయింది. అంటే అర్థం ఏంటనమాట, ఎంతటి బలమైనటువంటి శక్తి ఉన్నదో పాదాల్లో చూడండి. రాళ్లే పొడి అయిపోయినాయి అని అర్థం అనమాట. అలా అయిపోయింది. ఆ తర్వాత అరిష్ట పర్వతం ఎక్కి ఇంకా అధిరోహ్యతో వీర పర్వతం పవనాత్మజ దదర్శ సాగరం భీమం మీనోరగ నిషేవితం. సరే, కొండపైకి ఎక్కాడు. చివరికి ఎక్కి సముద్రాన్ని చూశాడు. ఆ సముద్రం ఎలా ఉన్నది? చేపలు, మకరములు, సర్పాలు నిండి భయంకర సముద్రం. అక్కడ ఎట్లయితే చెప్పాడో ఆ భయంకర సముద్రం ఇప్పుడు కూడా మళ్ళీ ఆ భయంకర సముద్రాన్ని చూస్తున్నాడు. ఆ భయంకర సముద్రం మళ్ళీ తిరిగి పోతున్నాడు. ఇక స మారుతైవాకాశం మారుతస్యాత్మ సంభవ ప్రపేదే హరిశార్దూలో దక్షిణాతుత్తరాం దిశం. ఆ వాయునందుడైన హనుమ సముద్రపు దక్షిణ దిక్కు నుండి ఉత్తర దిక్కుకు పోతున్నాడు. ఇది వరకు దక్షిణ దిక్కుకు వచ్చాడు, ఇప్పుడు దక్షిణ నుంచి ఉత్తరానికి పోతున్నాడు. అది అర్థం. దిక్కులో చేరుడు ఆకాశంలో వాయువులే సాగుతున్నాడు.
స తదా పీడితస్తేన కపినా పర్వతోత్తమః రరాస సహాతైః భూతైః ప్రవిశన్ వసుధాతలం కంపమానైః శిఖరైః పతద్భిరసి ద్రుమైః పతద్భిః అపి చ ద్రుమైః. పాదపీడనం చేత అరిష్ట పర్వతం ప్రాణులతో భూమిలో కుంగిపోయింది. అక్కడ మాదిరిగా ఇక్కడ కూడా ఒకసారి అలా ఒక తొక్కు తొక్కేటప్పటికల్లా ఈ పర్వతం కాస్త భూమిలో కుంగిపోయిందిట. ఆ భూమిలోకి పోయి ఇంకా శిఖరములతో కదిలిపోతూ గడగడలాడిపోతున్నదిట. పడిపోతున్న వృక్షాలతో గొప్ప ధ్వని, పెద్ద పెద్దగా వృక్షాలు పడిపోతున్నాయి, రాళ్ళు కదులుతున్నాయి, పెద్ద పెద్దగా అరుస్తున్నది. ఏది ఆ పర్వతము. దీనిలో ఉన్న తత్వశాస్త్రం ఏమిటనంటే, ఎప్పుడైతే మూలాధారాన్ని తొక్కేసేసావో, మూలాధారంలో ఉన్నటువంటి అడవిని తొక్కేసేసావో, అప్పుడు మొత్తం మూలాధారం అంతా కదిలి శుభ్రంగా దానిలో ఉన్నటువంటివన్నీ బయటికి వెళ్ళిపోతాయి. ఆ బయటికి వెళ్ళిపోయిన తర్వాత ధ్వని వచ్చేసేస్తున్నది. ఏం ధ్వని అంటే బ్రహ్మవాచకం వస్తున్నది. ఏమిటో బ్రహ్మవాచకం? ఓంకారం వస్తుంది. ఇక్కడ ధ్వని చేస్తున్నది కొండ అన్నారే, అది ఓంకారం. లోపల ఇవన్నీ పోయినాయి. ఏమిటి? ఈ చెట్లు, ఆ మృగాలు, ఇటువంటివన్నీ పోయినాయి. అప్పుడు ఆ కొండలో నుంచి పెద్ద ధ్వని వస్తున్నది. అనగా మనలో నుంచి పెద్ద ధ్వని. ఓంకార జపం చేస్తున్నాడు అని అంటే ఓంకారం మీకు దీనిలో చెప్పాను. దీనిలో చాందోగ్యంలో ఓంకారం ఉద్గీత ఉపాసన చెప్పాను. ఎంతమంది ఉన్నారు? కొంతమంది ఉన్నారని వినుంటారు. ఎక్కువగా ఈ రామాయణానికి వచ్చేవాళ్ళు ఉండరు. ఉద్గీతోపాసన అని, ఆ ఉద్గీతోపాసన చేస్తాడనమాట. అది ఉద్గీతోపాసన చేస్తున్నాడు అని అంటే అర్థం ఏమిటనమాట? లోపల ఉన్నటువంటి ఆ మూలాధార చక్రం అంతా శుభ్రమై తేజోవంతం అయిపోతుంది. అది అర్థం. ఇది అర్థం అనమాట దీనిలో తత్వశాస్త్రానికి అనమాట. తర్వాత ఇది చెబుతున్నాడు. తర్వాత తస్య ఊరు వేగోన్మధితాః పాదపా పుష్పశాలినః నిపేతు భూతలే దుర్గురుఘ్నాః శక్రాయుధ హతా ఇవ. హనుమంతుని తొడల వేగమును పుష్పములతో శోభిలుతున్న వృక్షములు సమూలముగా పైకి లేచి తిరిగి వజ్రాయుధంతో కొట్టబడిన వాడి వల్ల మళ్ళీ భూమి మీద పడిపోయినాయి అని చెబుతున్నాడు. ఇవి తన వెంట వస్తున్నటువంటి చివరి కిందనే పడిపోయినాయి. కందరాంతర సంస్థానం పీడితానామహోదిశం సింహానం నినదో భీమో నభో భిందన్ సశుశ్రువే. హనుమంతుని పాదపీయడానికి పర్వత గుహలు పీడింపబడగా అందులో సింహాలు ఉన్నాయి. అవి భయంకరంగా ఆకాశం చిల్లులు పడేటట్టుగా పెద్దగా గర్జిస్తున్నాయి. సింహాలు గర్జిస్తున్నాయి అనగా ఈ మూలాధారంలో ఉన్న కామక్రోధ లోభములన్నీ పరిగెత్తుతున్నాయి. పెద్ద రాక్షసులు పెద్దగా భయంకర ధ్వనులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అది అర్థం. ఇది తత్వశాస్త్రం. దీనిలో ఉన్నట్టు త్రస్తవ్యావిద్ధ వసన వ్యాకులీకృత భూషణాః విద్యాధరః విద్యాధర్యః సముత్పేతు సహసా ధరణీధరాతు. విద్యాధర స్త్రీలు భయమిచే వారు ధరించిన వస్త్రములు చిందర వందరగా ఆభరణములు అస్తవ్యస్తం కాగా వెంటనే పర్వతం మీద పైకి ఎగిరారు. అక్కడ మాదిరి ఇక్కడ కూడా విద్యాధరులు అందరూ కూడా ఆకాశంలో పైకి ఎగిరారు. వాళ్ళు కూడా ఇదేంటో వచ్చి పడ్డదిరా పెద్ద కాలం విపరీతం అని అనుకొని భయపడ్డారు. అట్లే వీళ్ళు కూడా ఆ కొండ మీద నుంచి వరిష్ఠ పర్వతం నుంచి పైకి ఎగిరారు. వీళ్ళు కూడా అతి ప్రమాణ బలినో దీప్తజో మహావిషాః నిపీడశిరో గ్రీవా వివేష్టంత మహాహయః. మిక్కిలు పొడవైనవి బలమైనవి ప్రత్యుజ్యంలో నాలుగులు గలవి మహా విషము గలవి అయిన మహాసర్పాలు కూడా ఆ కంఠములు పగులుగా వాటికి నలుగు చుట్టలు వేసుకునేవి సర్పాలు. అవి పగిలిపోయిన వాటి తలకాయలు కూడా పగిలిపోయినట. ఇంత దీని యొక్క క్రషింగ్ అనమాట ఆ కొండ యొక్క రాపిడి. అది కిన్నరోరక గంధర్వ యక్ష విద్యాధరాస్తదా పీడితం తన్నగరం నగమం నగవరం పీడితం తం నగవరం నగశ్రేష్టం త్యక్త్వా గగనమాస్థితాః. ఉన్నారుగా ఇంకా ఆ కొండ మీద నాగులు గంధర్వులు యక్షులు సిద్ధులు విద్యాధరులు ఉన్నారుగా. వీళ్ళందరూ కూడా పైకి ఎగిరేశారు. వీళ్ళందరూ కూడా ఆకాశానికి పైకి ఎగిరేశారు. వీళ్ళు కూడా ఎవరు లేరు, అందరూ పైకి ఎక్కేసేసారు. పైకి ఆకాశంలోకి ఎగిరి చూస్తున్నారు. అంటే అర్థం ఏంటంటే మూలాధారంలో ఉన్నటువంటి ఇతర దేవతలందరూ అక్కడి నుంచి షట్చక్రాలను భేదించుకుని ఆజ్ఞాచక్రం దాకా పైకి వచ్చి నిలబడ్డారు. వాళ్ళు దేవతలందరూ పైకి వచ్చారు. ఆ లోపల దేవతలు ఇంతకాలం కూర్చొని ఉన్నారు. ఇప్పుడు దేవతలందరూ పైకి వచ్చి ఆ పరమాత్మను దర్శనం చేసుకుంటున్నారు అని అర్థం అన్నమాట.
సచ భూమిధర శ్రీమాన్ బలినా తేన పీడిత స వృక్ష శిఖరోదగ్ర ప్రవేశ రసాతలం. శ్రీమంతుడైన హనుమ వృక్షములతో శిఖరములతో ఉన్నతమైన అరిష్టమును పీడించుడు అది భూమిలోకి కుంగిపోయాను. అంటే సగ భాగం అంతా ఒక 4-5 వేలు కింద కుంగిపోయింది భూమిలోకి. అంటే ఆయన ఎంత పర్వతం, ఎంతటి బరువు ఉన్నాడో, ఎంత విశేషమో చూడండి అని పైకి అర్థం. లోపల అర్థం తాత్వికంగా ఏమిటి? ఆ మూలాధారంలో ఉండేటువంటి ఆ ఏదైతే చెడు ఉన్నదో దిబ్బ, ఆ దిబ్బంతా కుంగిపోయింది అని అర్థం. అంటే మూలాధారంలో పెద్ద దిబ్బ ఉన్నదండి. మధ్యలో ఒక మంచి వస్తువు ఒకటి పెట్టామండి. ఒక వజ్రం పెట్టాం అనుకుందాం. వజ్రం కోట్ల కొలది ఖరీదు చేసి దాని చుట్టూ ఒక దిబ్బ పోసాం. దిబ్బ పోస్తే అప్పుడు ఏమవుతుంది? వజ్రం అక్కడ ఉంది, దిబ్బ పోసాం. చూస్తుంటే ఏమిటో వజ్రం తీసుకుంటే చెట్టు దిబ్బ ఉందే, దిబ్బ లేకుండా ఉంటే బాగుండేదే దీనికి అలంకారం అని అనిపిస్తుంది. దిబ్బ తీసేసామనుకో, అబ్బో ఎంతటి విశేషమైనదో. ఆ వజ్రం ఏమిటి? అదే అమ్మవారు మూలాధారంలో ఉన్నది. ఆ అమ్మవారు చుట్టూ ఉన్నటువంటి ఈ దిబ్బ ఏమిటి? ఈ దిబ్బ అంటే ఇదిగో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య ఇంకా అనేకమైనటువంటి సంచిత కర్మలు మొత్తం గుట్టలన్నీ అక్కడ ఉంటాయి. అది అర్థం. ఇప్పుడు హనుమ ఉపాసన వలన హనుమ ఒక్కసారి పాదం పెట్టేటప్పటికి, నెత్తి మీద పాదం పెట్టేటప్పటికి మొత్తం అన్ని పోయి అనగా హనుమద్ ఉపాసన వలన వీళ్ళందరూ బయటపోయినారు. అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగింది. అది ఇందులో తత్వశాస్త్రం ప్రకారంగా. అందుకని హనుమద్ ఉపాసన అనేటువంటిది అది అనమాట. అట్లా అనమాట. చూస్తూ ఇంకా దశయోజన విస్తార 30 ముచ్రిత ధరణ్యాసమతాం యత స బభూవ ధరాధర. ఆ పర్వం 10 యోజనముల వైశాల్యం కలిగి 30 యోజనముల ఎత్తు ఉన్నది. అది హనుమంతుని పాదపీఠం భూమితో సమానంగా సమానం లెవెల్ వచ్చేసింది. అంత ఎత్తున ఉండేది కాస్త అంత ఎత్తున ఉండేది, అంత పొగరబోతుతనంగా ఇదిగో దాని అర్థం. అర్థమైందా? ఇట్లా అంటే అర్థమైందా? ఇది పర్వతం. అర్థమైందా? ఆ హనుమ యొక్క విశేషం వల్ల ఏమైంది? పర్వతం కాస్త తెలుసుకోనంత చివరికి బ్రహ్మాన్ని దాకింది. ఈ బ్రహ్మాన్ని దగ్గేటప్పటికి ఇది ఏమైంది? చిన్ముద్ర అయింది, జ్ఞాన ముద్ర అయింది. అప్పుడు వీడికి జ్ఞాన శక్తి కలుగుతుంది. హనుమదోపాసన అనేటువంటిది ఇదే అర్థం. వీడు ఇలా ఉంటాడు అనమాట. అందుకనే ఇక్కడ ఏం చెబుతున్నాడు? 10 యోజనల వైశాల్యం. ఓ ఇంత ఎత్తున్నదట ఆ కొండ. 10 యోజనములు. యోజనం అంటే సామాన్యమా? యోజనం అంటే ఎంత? ఒక 8 మైళ్ళు అంటే 10 యోజనములు. తర్వాత 30 యోజనములు ఎత్తు. అబ్బో, ఇక లెక్క ఏముంది? ఒక అంకె ఉన్నదిగా చెప్పేసేస్తున్నాడు ఈయన. ఇదేనమాట ఇది. 30 యోజనముల ఎత్తు ఉన్నదిట. ఏది? మనలో ఉన్నటువంటి ఈ అహంకారం అనేటువంటి వాడు అది అంత ఎత్తులో ఉన్నాడు వీడు. కాబట్టి వీడిని అణిచేసేయాలి. అది అనమాట. అణిచేసేసరికి చివరికి ఏమైనాడు? భూమి లెవెల్కి వచ్చేసేసాడు. అది ఆ హనుమంతుడి పాదపీఠం భూమితో సమానమైపోయింది. భూమితో సమానమైంది, అహంకారం తగ్గిపోయింది. ఇది లోపల అర్థం అనమాట. అదనమాట అని చెబుతూ స లిలింగైషు భీమం సలీలం లవణార్ణవం కల్లోల ఆస్ఫాల వేలాంతం ఉత్పపాత నభోహరి. హనుమ కల్లోరిత భయంకరమైన లవణ సముద్రం చాలా సులభంగా లంఘించుటకు ఇక ఆకాశానికి ఒక్కసారి పక్షిలాగా, గరిత్వంతుడిలాగా అలా వెళ్ళినాడు. ఆ 2 చేతులు ఇట్లా పెట్టుకుంటాడు. 2 చేతులు ఇట్లా పెట్టుకొని ఇట్లా పోతుంటాడు. అంతేగాని మన సినిమాల్లో చూపించినట్టు గద ఒకటి పోదు అని పెట్టుకొని పోతూ ఉంటుంటాడు. ఆయనకి గద ఉన్నది అనేవాడన్నా కనుక అన్నాడంటే వాడి రామాయణం చదువుకోలేదు. 1. 2, వాడికి హనుమంతుడి గురించి తెలియదు. 2, ఆంజనేయ స్వామి గద అనే ఆయుధం ఉంది. ఆ గద అనే ఆయుధంతో రాక్షసులను ఉంటాడు. ఆయన గద నేడు భుజం మీద ఉన్నది. మీ సినిమాల్లో చూసాము, సీరియల్స్ లో చూసాము, డ్రామాలు ఇటువంటి వాటిల్లో కూడా గద లేకుండా ఉండడు ఆయన అని ఈ విధంగా. కాబట్టి హనుమంతుడు గద ఉన్నదయ్యా అని అంటాడు. సరే, బాగానే ఉంది అని ఏది చూసినా ఇవన్నీ మనకు సినిమాలో వాటిల్లో అన్నింటిలో కనపడుతున్నాయి, బొమ్మల్లో కనపడుతున్నాయి. సరే, బాగానే ఉందయ్యా
కనబడుతున్నాయి. హనుమంతుడు అనే ఆయన ఎక్కడ ఉన్నాడండి అసలు చెప్పబోయా? ఏ పుస్తకంలో ఉన్నాడో చెప్పు. కొంతమంది ఏం చెబుతారు తెలుసా, సుందరకాండలో ఉన్నాడండి. సరే, రామాయణంలో ఉన్నాడా? రామాయణంలో లేడండి, సుందరకాండలో ఉన్నాడండి. మీకు కావాలంటే పరీక్షలు చేసుకుంటే తెలుస్తుంది. వాళ్ళ అజ్ఞానము. వాడు పొద్దున్న లేచిందండి, శనివారం మంగళవారాలు మళ్ళీ ఆంజనేయ స్వామి గుడికి పరిగెత్తుంటారు. మీ పెద్ద భక్తులమో అనుకుంటూ పరిగెత్తారు. అది వాళ్ళ అజ్ఞానం అనేటువంటిది ఎంత ఉందో చూడండి. అట్లా అనమాట. తెలుసుకుందాం అనేటువంటిది లేదు. అందుకనే సోక్రటీస్ ఏమన్నాడంటే, గ్రీకు తత్వవేత్త, అన్వేషణ తెలుసుకోవటానికి చేయరా నువ్వు. అందుకని త్యాగరాజు గారు కూడా అన్నారు, తెలిసి రామభజన చేయండి అని కీర్తన పాడాడు. తెలుసుకోరా రామనామము అంటే ఏంటో, రామచంద్రుడు అంటే ఏంటో తెలుసుకోరా అని చెప్పాడు. అందుకని ఆంజనేయ స్వామి గురించి తెలుసుకోవాలి. ఆ తెలుసుకుంటే ఏమవుతుంది, మనలో ఉన్న అజ్ఞానం అనేది పోతుంది. అది అర్థం. ఆయనకి అసలు గదే లేదు. ఆయన గద పెట్టారు అని అంటే ఆయన్ని చాలా చిన్నవాణ్ణి చేసినట్టు. అసలు ఏమి ఆయన బలం లేనివాడు అని అర్థం అవుతుంది. గద పెట్టారంటే అది క్రియాసిద్ధి సత్వే భగతి మహతాన్నోపకరణే అని ఇదివరకు కూడా చెప్పా. మహతాం చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారండి. కొంతమంది వాళ్ళకి వస్తువులు ఏమి అక్కర్లేదు. అగస్త్య మహర్షి ఏం చేశాడనంటే, తన తపశక్తి చేత సప్త సముద్రాలని తీర్థం తీసుకున్నాడు. అయిపోయింది. ఆయన అంతే. అలానే ఇంకా శంకరుడు మనకు ఆధునిక కాలంలో, కలియుగంలో నర్మదా నదికి పెద్ద వరదలు వచ్చేస్తే ఆయన అంత కుండ తీసుకొని వెళ్ళి, తన యొక్క పాత్ర అన్నమాట తీసుకొని వెళ్ళి ఆ నర్మదా దగ్గరికి వెళ్ళి మంత్రం చదివి అలా పెట్టేటప్పుడు మొత్తం తన పాత్రలోకి మొత్తం నర్మదా నది వచ్చేసింది. మహతాన్నోపకరణే ఇది అనమాట. అలానే ఆంజనేయ స్వామి వారికి, ఆయనకి ఎందుకు, అదే ఆయనకి ఏం అక్కర్లేదు. అందుకని ఆయన ఏమన్నాడు, నేను 1000 మంది సహస్రమైన సరే రావణుల్ని చంపేస్తాను, నేను నాకు లెక్కలో వాళ్ళు కాదు. ఏం చేస్తాను, పాదపై సహస్రై పాదపై, వేల కొలది చెట్లను విసిరేస్తా, కొండల్ని విసిరేస్తా. సావుకు ఏం చేస్తాడు వాడు, అది చెప్పాడు అనమాట. అందుకని ఆంజనేయ స్వామి వారు అంటే సామాన్యం కాదు, ఆయన అంతటి గొప్పవాడు. కాబట్టి అటువంటి ఆయన రెండిటికి, అటు మనకి ధైర్యాన్ని ఇచ్చేవాడు, భయాన్ని పోగొట్టేవాడు. రెండో విషయము బ్రహ్మజ్ఞానం కలిగించేటువంటి వాడు ఇంకొకటి, అది విషయం. ఆయన బ్రహ్మజ్ఞాన సంపన్నుడు ఆంజనేయ స్వామి వారు. ఆయన యొక్క బ్రహ్మజ్ఞానం వచ్చిందని అంటే ఎల్లప్పుడూ కూడా ఆ బ్రహ్మజ్ఞానంలోనే ఉండిపోతాడు. అలా ఈ విధంగా చెబుతున్నాడు అనమాట. ఆ విధంగా ఆయన ఆ అరిష్ట పర్వతం మీద నుంచి ఒకసారి పైకి లేచేసేసాడు, పక్షి మాదిరిగా, అనగా గరుత్మంతుడి మాదిరిగా ఆకాశంలోకి వచ్చేసేసాడు. అనగా ఇక లంకని వదిలేసేసి తన యొక్క చూపంతా ఎటువైపు ఉంది, రాముల వారి యందు ఉన్నది. అక్కడికి రామ దర్శనం కోసము చకాచక సాగేస్తున్నాడు. ఇప్పటికి ఇందులో 2317 శ్లోకాలు అయినాయి. దీనిలో మనకి సుందరకాండలో 2317 శ్లోకాలు అయినాయి ఇప్పటికి. ఇకపోతే ఇక 57వ సర్కలో చెబుతున్నాడు. ఏమిటంటే సముద్రం దాటాడు, దాటిన తర్వాత ఎక్కడికి వస్తాడు, ఈ వానరుల దగ్గరకు వస్తాడు. అదే చెబుతున్నాడు ఇది ఇక్కడ. సచంద్ర కుముదం రమ్యం సార్క కారండవం అది సార్క కారండవం శుభం తిష్యశ్రవణ కాదంబం అభ్రశైవల శాద్వలం పునర్వసు మహామీనం లోహితాంగ మహాగ్రహం ఐరావత మహాదీప్తం స్వాతిహంస విలోళితం వాత సంఘాతజాతోర్మి చంద్రాన్ శిశిరాంబువద్దు భుజంగ యక్షగంధర్వ ప్రబుద్ధ కమలోత్పలం హనుమాన్ మారుతగతి మహానౌరివ సాగరం అపారం అపరిశ్రాంత ఉప్లువే గగనార్ణవం. మంగళప్రదమైన ఆకాశమనడి సముద్రంలో చంద్రుడు కుముదము వలె, అంటే తెల్లని కలువ వలె
చంద్రుడు, సూర్యుడు కారణపక్షి వలె, పుష్యశ్రవణ నక్షత్రము కలహంసల వలె, మేఘములు పచ్చిక వేళ్ళు వలె ఈ విధంగా కనబడుతూ ఉన్నాయిట ఆకాశం అనే సముద్రంలో. ఇది ఆయన ఆకాశం అనే దాన్ని ఒక సముద్రంగా వర్ణించి చెబుతున్నాడు. కింద ఉన్నది సముద్రం. ఈ సముద్రం ఎలా అయితే అలా పైన ఆకాశము సముద్రం మాదిరిగా ఉందండి అని చెబుతున్నాడు. పునర్వసు నక్షత్రం మహామీనం. పునర్వసు నక్షత్రం మహామీనం. అంగారకుడను గ్రహము వీడు మొసలి. అంగారకుడికి మొసలి కింద పెట్టాడు. ఎందుకంటే వీడు కష్టాలు పెట్టేవాడు. వీడు అంగారక గ్రహం. వాడు మొసలి పట్టుకుంటాడంటే వదిలిపెట్టాడు అంగారకుడు. అది అందుకని మొసలి కింద పెట్టారు వీడిని. ఐరావతము గజం మహాద్వీపం వలె. ద్వీపం నుండి వెలిగిపోతున్నది అనమాట. అట్లా స్వాతి అనే నక్షత్రం విహరించుతున్న హంస వలె ఈ విధంగా ఉన్నదన్నమాట. ఇది పేరు పెట్టుకోవాలనుకోవాలన్నా అమ్మాయి పేరు స్వాతి, సరే బాగానే ఉంది. అంగారక పెట్టుకోమా, అమ్మ వద్దమ్మా. జ్యేష్ఠ పెట్టుకోమా, అమ్మ వద్దమ్మా. ఇక మీకు వీటిలో ఏమైనా అర్థమై కానీ ఉంటే పెట్టుకో. మరి అంగారక, మరి స్వాతి అనేది నక్షత్రమేగా, అది పెట్టుకున్నావుగా, ఇది కూడా పెట్టుకో. ఇంకోరు పెట్టుకోండి, అమ్మ వద్దండి. ఏంటంటే ఆ నక్షత్రముల యొక్క శక్తి ఏంటో, ప్రభావం ఏమిటో మనకు పూర్వ ఋషులు తెలిసి వీటిని పేరుగా పెట్టుకోవచ్చు అన్నారు. కానీ అన్ని పెట్టుకోకుండా 27 నక్షత్రాల్లో ప్రమాదం వస్తుంది. స్వాతి అంటే పర్వాలేదు, శ్రావణి అంటే పర్వాలేదు, ఇట్లా. అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా ఉన్నాగా ఏవి పడితే ఎవరు పెట్టుకున్నారో మీ పని పడతాయి. అది అందుకని అనమాట. ఇది అందువల్లనే చూసుకోండి ఏం చెబుతున్నారంటే, పుష్యశ్రవణ నక్షత్రములు కలహంసల వలె, మేఘములు పచ్చిక బయళ్ళు వలె ఉన్నాయి. పునర్వసు నక్షత్రం మహామీనము వలె, పెద్ద చేప పునర్వసు. అంగారకుడు గ్రహము మహాగ్రహము. ఐరావతం గజము. స్వాతి అనే నక్షత్రం విహరించుతున్న హంస. హంస స్వాతినేమో హంసగా పోల్చాడు స్వాతి నక్షత్రాన్ని. వాయువులే తరంగములుగా, చంద్రకిరణములే శీతల ఉదకములుగా, నాగులు, యక్షులు, గంధర్వులు మొదలైన వారు వికసించిన కమలములు ఉత్పలములుగా కనబడుతున్నారట. ఇప్పుడు అర్థమైంది కదా, పైన ఆకాశాన్ని సముద్రం మాదిరిగా వర్ణిస్తున్నాడు. అది అర్థం. ఆకాశంలో ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఇక్కడ పోలికలుగా సముద్రంలో ఉన్న వాటితో పోల్చి చెబుతున్నాడు. ఇక ఈ విధంగా అటువంటి ఆకాశమును అలసట లేకుండా, అంటే కింద సముద్రం ఉంది, అది పట్టించుకోవట్లేదు, పైన ఆకాశం అనే సముద్రంలో నుంచి వెళ్ళిపోతున్నాడు అలసట లేకుండా. అది అర్థం చెబుతున్నాడు. తర్వాత గగనములో హనుమంతుని ప్రయాణము. గ్రసమానైవాకాశం తారాధిమివోల్లిహన్ హరన్నివన్నాస నక్షత్రం గగనం సార్కమండలం. మారుతిస్యాత్మజ శ్రీమాన్ కపి వ్యోమచరో మహాన్ హనుమాన్ మేఘజాలాని వికర్షన్ నివగచ్చతి. ఆ శ్రీమంతుడు గగనచరుడు అయిన మహాత్ముడైన హనుమ ఆకాశంలో ఎగురుతూ ఉన్నాడు. అప్పుడు ఆ మహాత్ముడు ఆకాశం రింగివేయినట్లు, చంద్రమండలంలో వరుసకొని పోతున్నట్టు, నక్షత్రాలతో కూడా సూర్యమండలం మింగివేయినట్లు కనబడుతూ మేఘపంక్తులను లావుకొని పోతుంది. అంటే సామాన్యమైన ఎత్తు కాదు. ఓ ఏమి ఎంత ఎత్తు పోయినాడో చెప్పలేదు. ఎందుకంటే ఇప్పుడు మనకి దీనిలో అర్థమవుతున్నది, నక్షత్రంతో కూడిన సూర్యమండలమును ఆవో దగ్గర అంత ఎత్తు పోయినాడు. అని తక్కువ పోతాడా ఎత్తు, సామాన్యమైన ఎత్తు. అది అంటే అర్థం ఏమిటంటే, మూలాధార నుంచి మొదలైనటువంటి వాడు మొత్తం భేదించుకుంటూ షట్చక్ర భేదం చేసుకుంటూ ఆజ్ఞా చక్రంలో ఉన్నటువంటి ఆకాశము. అది అర్థమైందా? ఆకాశము విశుద్ధి చక్రం, దాన్ని కూడా దాటిపోయినాడు. ఎక్కడ? ఆజ్ఞా చక్రాన్ని పోయినాడు. అది అర్థం. అది యోగి ఆ విధంగా అంత దూరం పోతే ఏమిటనమాట, ఈ లోకం అంతా, భూలోకము, అంతరిక్షం ఇదన్నీ దాటిపోయి ఉన్నాడు అని అర్థం. అది ఇది తత్వపరంగా అర్థం. అలానే నక్షత్రముతో కూడి సూర్యముడు మింగి వేయినట్లు కనబడుతుంది. మేఘపంక్తులు లాగుకొని పోతూ ఆకాశం ముందుకు సాగిపోతున్నాడు. ఎందుకు సాగిపోతున్నాడు? ఎక్కడికి? ఎవరిని చూడటానికి? రామచంద్రమూర్తిని చూడటానికి పోతున్నాడు. రామచంద్రమూర్తి ఎక్కడున్నాడు? రామచంద్రమూర్తి అంటే పరబ్రహ్మం. ఎక్కడున్నాడు అని అంటే ఇదిగో ఇక్కడ ఉన్నాడు. పరబ్రహ్మం ఉన్నాడే బ్రహ్మరంధ్రంలో అక్కడ ఉన్నాడు. ఆయన చూడటానికి పోతున్నాడు. ఇది యోగపరంగా అర్థమైంది. మొత్తం భేదన చేసుకుంటూ వెళ్ళాడు. అలానే వచ్చేటప్పుడు కూడా ఇక్కడికి షట్చక్ర భేదన చేసుకొని వచ్చేసేసాడు. సరాసరి అన్ని భేదించుకుంటూ వచ్చేసేసాడు. ఆజ్ఞాచక్రం దగ్గరకు వచ్చేసాడు. రాగానే లంకిణి వచ్చింది, లంకిణిని జయించేశాడు. ఇక అమ్మవారి దగ్గరికి పోయినాడు. అది వచ్చేటప్పుడు
పోయేటప్పుడు కూడా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాడు. ఆ రిటర్న్ వెళ్ళిపోతున్నాడు ఏంటి అనమాట, అయ్యవారిని దర్శనం చేసుకొని పోతున్నాడు. అయ్యవారు ఇప్పుడు ఎక్కడున్నాడు అని అంటే మూలాధార చక్రంలో ఉన్నాడు. పోయేటప్పుడు పోయిన అమ్మవారు ఎక్కడుంది? సహస్రారంలో ఉంది. ఇప్పుడు సహస్రారం నుంచి ఎక్కడికి వస్తున్నాడు? రిటర్న్ మూలాధారానికి వస్తున్నాడు. అసలు మూలం ఏంటి? అసలు అయ్యవారు అక్కడ కూర్చున్నాడు. అక్కడ అయ్యవారి దగ్గర మొత్తం దిబ్బ మొత్తం ఖాళీ చేశాడు కదా. అక్కడ ఏమీ లేదు, శుభ్రంగా అయ్యవారు హాయిగా తిట్ట వేసుకొని కూర్చున్నాడు. అక్కడ దర్శనం చేసుకోవడానికి వస్తున్నాడు. అది అర్థం. అదే విషయం మనకు లలితలో కూడా వస్తుంది. లలితలో కూడా ఒక్కసారి పైకి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని మళ్ళీ డౌన్కి వచ్చేస్తాడు. ఇది మహర్షి చేసేటువంటిది అనమాట. అది మహర్షి చేసేటువంటి ఆత్మ దర్శనాన్ని ఇక్కడ చెబుతున్నాడు అనమాట. ఆ రామచంద్రమూర్తిని దర్శనం చేసుకోవాలి. సరే, వెళ్ళిపోతున్నాడు. పాండుర అరుణవర్ణాన్ని నీలమాంజిష్టగాని చ హరితావరుణవర్ణాన్ని మహాభ్రాణి చకాశిరే. ఆ హనుమ ఆకాశంలో ఎగురిపోతున్నప్పుడు ఆకాశంలో తెలుపు, ఎరుపు, నీలము, పసుపు ముదిరిన ఎర్రని వర్ణములు మహామేఘములు. మేఘాలు మనం చూస్తున్నది తెల్ల మేఘాలు మామూలుగా ఉన్నప్పుడు, వర్షం పడేటప్పుడు నల్ల మేఘాలు అంతే. కానీ ఆకాశంలో పైన వివిధమైనటువంటి రంగులు ఉన్నటువంటి మేఘాలు ఉన్నాయి. ఈ మేఘాలు నేను వాల్మీకి మహర్షి చెబుతున్నాడు. ఇది ఇక్కడ విశేషమైనప్పుడు. ఇక్కడ అర్థం ఏంటి? మన తత్వపరంగా ఏమిటనమాట, త్రిగుణములతో ఉన్నటువంటి ఆకాశాన్ని ఆ మొట్టమొదట అమ్మవారిని త్రిగుణాత్మకమైన అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నాడు. అది రంగులైనటువంటి వీటన్నిటిని దర్శనం చేసుకుంటున్నాడు. వాటన్నిటిని దాటిపోతున్నాడు. అంటే అర్థం ఏంటో తెలిసిన, కాయేల క్రియలో ఈ బీజాక్షరాన్ని దాటుతున్నాడు. అది ఏదంటే శ్రీ విద్యావంతుడు మనం చెప్పాను కదా. అది అట్లా అనమాట. ప్రవిశన్న భ్రజాలాని నిష్పతంచ పునః ప్రచ్ఛన్నస్య ప్రకాశశ్చ చంద్రమాయువ లక్ష్యతే. హనుమంతుడు ఆకాశం ప్రయాణం కొనసాగుతూ మేఘాల్లో ప్రవాసిస్తూ మరలా వెలుగులు వచ్చి తర్వాత మేఘంలో చాటు ప్రవేశిస్తూ చంద్రుడు అనే ప్రకాశిస్తూ ఉన్నాడు. ఇంకా ఆయన ఈ ఆజ్ఞాచక్రం దగ్గరే తిరుగుతూ ఉన్నాడు. ఇంకా చేరాలి అక్కడికి. వివిధ ఘనాపన్న గోచరో ధవళాంబర దృశ్యాదృశ్యత్యను ఉర్వీర తదా చంద్రాయతే అంబరే. తెల్లని వస్త్రమును ధరించిన వీరుడైన హనుమ ఆంజనేయ స్వామి వారికి తెల్లని వస్త్రం కట్టాలి. అది ఎందుకు తెల్లని వస్త్రం అంటే శుద్ధమైనటువంటి తత్వం ఉన్నటువంటి వాడు. దీనిలో రంగుల వస్త్రాలు ఉంటాయి చూశారు, రంగులు ఏదో పసుపు, ఎరుపు ఇటువంటివి. ఇవి త్రిగుణాలకు సంబంధించినటువంటివి. ఎక్కువగా అమ్మవారికి పెడతారు. అమ్మవారికి రంగులు ఉన్నటువంటి వర్ణాలు, ఒకసారి పసుపు కడతారు, ఎరుపు కడతారు, రకరకాలు. అంటే త్రిగుణాత్మకమైనటువంటిది అమ్మవారు. అది ఎక్కడ అర్థం. పరబ్రహ్మము శుద్ధ పరబ్రహ్మం. శుద్ధ పరబ్రహ్మానికి త్రిగుణాలు ఉండవు. ఆంజనేయ స్వామి వారికి త్రిగుణాలు ఉండవు. ఆయన నిర్గుణుడు, ఆయన పరబ్రహ్మం. అందుకని ఆ సూచన చేయటం కోసము తెల్లటి వస్త్రం కడతారు. అది ఇందు. అలానే తెల్లని వస్త్రం మనం కట్టుకున్నాము అనుకోండి, తెల్లని వస్త్రం కట్టుకొని తెల్లని ఉత్తరీయం వేసుకొని మనం బొట్టు పెట్టుకుని ఉన్నామంటే శుద్ధ సత్వగుణంలో ఉన్నామని అర్థం. శుద్ధ సత్వగుణంలో ఉన్నామని అర్థం. అలా కాకుండా ఇగో రంగులు వేసుకుంటే అది చూసే వాళ్ళందరూ కూడా బాగానే కనబడుతుంటుంది. కానీ ఏమొస్తుందంటే అది త్రిగుణములతోటి నిండినటువంటిది అని అర్థమవుతుంది. ఆ త్రిగుణాలతో నిండినటువంటిది అమ్మవారిని ఉపాసించేటప్పుడు ఆ డ్రెస్సులు వేసుకుంటారు, రకరకాల రంగుల డ్రెస్సులు. ఇట్లా అనేది ఎరుపు కానీ పసుపు కానీ ఇటువంటి అంటారు కదా, ముడి బట్టలు రకరకాలుగా అట్లా అనమాట. అప్పుడు ఆ విధంగా ఇక్కడ మాత్రం చెబుతున్నది ఏంటి, ఆ హనుమ గారు ఆయన శుద్ధ సత్వగుణము, శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ అన్నట్టుగానే ఆంజనేయ స్వామి గారు కూడా అది అర్థం. అని తెల్లని వస్త్రము అని అర్థం. వివిధ అద్భుత ధనాత్ ఆపన్న గోచరో ధవళ అంబర, తెల్లని వస్త్రం ధరించినటువంటి వాడు. హనుమ ఆకాశమున మేఘముల చాటును వెళ్ళిపోతున్నాడు. ఇక పోతే తర్వాత చెప్తున్నాడు, కార్ష్యాయమాణో గగనే
వభాసే వాయునందన ధారయన్మేఘ బృందాని నిష్పతం పునః పునః నదన్నాదేన మహతా మేఘస్వన మహాస్వన. మేఘ బృందములు చీల్చుకొని వాటికి బయటకు వస్తూ మేఘ గర్జనలు వంటి మహానాదం చేస్తూ హనుమంతుడు గరుత్మంతుని వలె ఆకాశంలో కూర్చున్నాడు. మహా సంతోషంగా ఉంది కదా, పెద్ద పెద్ద గర్జనలు చేస్తున్నాడు సింహ గర్జనలు. ఎందుకో తెలిసినా చేసేది, ఇంకో కొంత దూరంలో చేరుకోబోతున్నాడు స్టేషన్కి. అంటే ఏమిటి, వానరుల గుంపు రెడీగా ఉంది అంటే అర్థం ఏమిటి, నేను వస్తున్నాను రా అని చెప్పడానికి. అందుకని సింహగర్జన చేస్తున్నాడు, అది అర్థం. అట్లా అనమాట. అది ప్రవరాన్ రాక్షసాన్ హత్వా నామ విశ్రాబీజాత్మన ఆకులా నగరీం కృత్వా వ్యథయిత్వా చ రావణం. రాక్షస వీరులు సంహరి తన పేరు లంకలో రాక్షసులందరికీ వినిపించి లంకానగరమునకు లంకానగరాన్ని వ్యాకులపరచి బాధపెట్టి రావణునకు మనోవ్యథ రావణునకు మనోవ్యథ ఇక నిద్రపట్టదు ఆయన. రావణునకు మనోవ్యథ కలిగించి వచ్చాడు. అర్ధయిత్వా బలం లోరము వైదేహి అభివాద్య చ ఆజగామ మహాతేజ పునర్మధ్యేన సాగరం. తేజస్శాలైన హనుమ భయంకర రాక్షస సైన్యాన్ని సంహరించి వైదేహికి నమస్కరించి సముద్రం మీదుగా మహాసముద్రం మీదుగా వస్తూ ఉన్నాడు తిరిగి. పర్వతేంద్రం సునాభం చ ఉపస్పృశ్య వీర్యవాన్ జాముక్తైవ నారాజో మహా ఏక అభ్యుపాగ. పరాక్రమంతో హనుమ మార్గ మధ్య పర్వత శ్రేష్ఠ మైనాకుని ప్రేమపూర్వకంగా తాకి రిటర్న్ జర్నీలో మళ్ళీ వీడు వచ్చాడు. ఈ ఎవరు అట్టు మొట్టమొదటి మైనాకుడు వచ్చాడు కదా, మళ్ళీ మైనాకుడు పైకి లేచాడు. మైనాకుడు పైకి లేస్తే ప్రేమపూర్వకంగా అలా ఆశీర్వచనంగా అట్ట నెత్తి మీద చేపెట్టి ధనుస్సు నుండి విడిచిన రామబాణములు మహావేగత్వం చిరునవ్వుతాడు అట్లా అని ఆశీర్వాదం చేసి వెళ్ళిపోయినాడు. ఏది ఆగేది లేదా అంటే రామబాణం వెళ్ళిపోవాల్సిందే రామచంద్రమూర్తి దగ్గరికి, పరబ్రహ్మాన్ని దర్శనం చేసుకోవాలి. ఆ మైనాకుడు అబ్బాయి ఎంత సంతోషమో, నా నెత్తి మీద చేపెట్టాడు కదా, నాకు అసలు భయమనేదే లేదు కదా. ఇంద్రుడే అన్నాడు అప్పుడు, అయ్యా నువ్వు భయపడాల్సిన పని లేదయ్యా, నువ్వు రామకార్యంలో ఉన్నావు కాబట్టి నీ వజ్రాయుధంతో నీ రెక్కలు ఎరగొట్టరు అన్నాడు. అంటే అర్థం ఏమిటి, రామకార్యం వలన ఇంకొకరు బాగుపడ్డారు అని అర్థం. ఇంకొకరు భయం పోయి వాళ్ళు, అది దీనిలో చెప్పేది. దానికి రామకార్యానికి ఎవరు ముఖ్యమైనటువంటి సారథి హనుమ. అది అనమాట. హనుమ సింహగర్జన చేసి సా కించిదను సంప్రాప్త సమాలోక్య మహాగిరిం మహేంద్రం మేఘ సంకాశం అనాథ హరిపుంగవ. వానశ్రేష్ఠుడైన హనుమ మేఘంతో సమాన మహాగిరి అనే మహేంద్రగిరిని కొంచెం సమీపించగానే సంతోషంతో సింహనాదం దగ్గరకు వస్తున్నది. ఇంకా 2 మైళ్ళల్లో ఉంది మహేంద్రగిరి, అక్కడి నుంచి కదా వచ్చింది. పెద్ద సింహనాదం చేశాడు. స పూరయామాస కపి దిశో దిశ సమంతత నరన్ననాదేన మహతా మేఘస్వన మహాస్వన. మేఘగర్జన వంటి ధ్వని గల హనుమ 10 దిక్కులు పూర్తి ఉండినట్లు మహాపెద్ద గర్జన చేసేసాడు. ఇక వీళ్ళందరికీ చెవులలో ఉన్న తుప్పు పోయింది. అది వీళ్ళకి భయంతో ఉన్నారుగా, ఈ భయం కాస్త కూడా పోయింది. ఏమనుకున్నారంటే ఇంత సింహగర్జన చేస్తున్నాడంటే పోయిన పని సఫలమైందిరా అని అర్థం అనమాట. అది సతందేశమును ప్రాప్త సుహృత్ దర్శన లాలస ననాద హరిశార్దూలో లాంగూలం చాపి అకంపయతు. తన దేశమును చేరిన హనుమంతుడు తన మిత్రులు దర్శించడం ఆసక్తి సింహగర్జన చేస్తూ వాలమును, పైన వాలం ఉంది కదా, జెండా ఎట్టయితే గ్రీన్ జెండా చూపిస్తున్నట్టుగానే వాలం పైకి ఎత్తాడు. వాలం పైకి ఎత్తి కూర్చుంది కదా, కుచ్చుతోటి ఇట్లా ఊపుతున్నాడు. అయితే ఆకాశంలో ఇలా వస్తున్నాడు, ఆ తోక పైకి కూర్చుంది కదా, కుర్చీ ఇలా కలుస్తుంది. అంటే అర్థం ఏంటి, టాటా చెబుతున్నాడు వచ్చేస్తున్నాను. అదనమాట. వాళ్ళందరూ చూస్తున్నారు. సింహగర్జన చేస్తూ వాలం చక్రం వలె తిప్పుతూ ఉన్నట్ట. అని అప్పుడు తస్యమానద్యమానస్య సుపర్ణ చరితే ఫలతీవాస ఘోషేణ గగనం సార్కమండలం. గరుత్మంతో సంచరిస్తూ మార్గం ప్రయాణం చేస్తూ సింహగర్జన చేయగా ధ్వనికి ఆకాశంతో పాటు సూర్యమండలం కూడా బ్రద్దలవుతున్నదా, సూర్యమండలం కూడా బయలుపోతున్నదా ఆయన యొక్క సింహగర్జనకి అని అంటున్నారు. అనగా మొత్తం ఆకాశం అంతా నిండిపోయింది అని అర్థం. ఆకాశం అంతా నిండిపోయింది అని అంటే మహర్షులు, నాగులు, యక్షులు అంత క్రితం చెప్పారుగా, వాళ్ళందరూ కూడా తెలిసిపోయింది వాళ్ళందరికీ.
ఆంజనేయ స్వామి వారు వచ్చాడు, కార్యం సఫలమైపోయిందని అందరికీ సూర్యుడు కూడా తెలిసిపోతున్నది, సూర్యమండలం కూడా బద్దలవుతున్నది అంటే అదని ఒక అర్థం. అది ఏతోత్తరే తీరే సముద్రస్య మహాబలా పూర్ణం సంవిష్ఠిత సూరా వాయుపుత్ర దీక్షవ మహతో వాతన్నునస్యాతోయదస్యేవ గర్జితం శుశ్రువస్తే తదా ఘోషం భూర్వేగం హనుమతః. మహాబలశాలులు సూర్యులైన వానరులు సముద్రపు ఉత్తర తీరం నుండి వాయుపుత్రుని చూడగా మిక్కిల ఆసక్తితో ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ వానర వీరిలో హనుమంతుడు చేసిన మేఘధ్వని విలైన శివగర్జనను ఆయన తొడల వేగధ్వనిని కనిపెట్టేశారు. తేదీన మనసః సర్వే శుశ్రుః కాననౌకస వానరేంద్రస్య నిర్ఘోషం పర్జన్య నినదోపమం. మనసుతో ఉన్నట్టు దీనమైన మనసుతో ఉన్నారు వానరులు. ఎప్పుడు వస్తాడా, ఇప్పటికే 3 రోజులైంది, ఇంకా ఎప్పుడు వస్తారా, అన్నం తినలేదు, నీళ్లు తాగలేదు, ఫలితం వస్తుందా లేదా, లేకపోతే చచ్చిపోతామేమో అని ఆ విధంగా కూడు నీళ్లు లేకుండా ఉన్నారు ఆ వానరులందరూ. అటువంటి వానరేంద్రుడు ఉండగా వానరేంద్రుడు హనుమ మేఘం వంటి ధ్వనిని విన్నారు. వినేటప్పటికి వీళ్ళ నిశమ్య నదతో నదం వానరాస్తే సమంతతః బభూహు ఉత్సుకా సర్వే సుకృద్దర్శన కాంక్షిణః. ఆ సముద్ర వానరులందరూ హనుమంతుడు చేస్తున్న నాదమును విని హనుమంతుని ఉత్సాహంతో అందరూ పుట్టక చేరారు ఒక చోటకి. ఆయన వస్తున్నాడంటే అక్కడక్కడ ఉన్నటువంటి కోతులన్నీ ఒక చోట పుట్టక చేరి. ఇక అప్పుడు జాంబవంతుడు చెబుతున్నాడు. జాంబవంతుడు అందరికన్నా పెద్దవాడు కాబట్టి ఆయనకి అన్ని మంచి చెడులు అన్ని తెలిస్తే అన్ని అర్థం చేసుకోగలుగుతాడు కాబట్టి జాంబవంతుడు ఇప్పుడు వాళ్ళకి చెబుతున్నాడు. జాంబవాన్ హరిశ్రేష్ఠ ప్రీతి సంకృష్ట మానస ఉపామంత్ర హరిం సర్వాన్ ఇదం వచనం అబ్రవీతు. జాంబవంతుడు మొట్టమొదటిగా సంతోషించాడు, మనసును మిక్కిల ఆనందం చెంది వానరులందరినీ దగ్గర పిలిచేవరో, రండ్రోయ్ ఎక్కడున్నారా మీరు, రండ్రా ఎక్కడెక్కడ రండి, మీకు గుడ్ న్యూస్ చెబుతానని మీకు రండి అంటున్నాడు. మీరందరూ రండ్రా అని అంటున్నాడు. ఇక పరిగెత్తుకుంటూ వస్తున్నారు ఈ కోతులన్నీ ఆ జాంబవంతుడి మధ్య చేరిని. అందరూ నేను చెబుతున్నానండ్రా, సర్వదాకృత కార్యో సో హనుమాన్ నాత్ర సంశయ నాహి అస్యాకృత కార్యస్య నాద ఏవం విధో భవేతు. హనుమ కార్యాన్ని పూర్తి చేశాడురా, కార్యాన్ని పూర్తి చేశాడు కాబట్టి దాన్ని బట్టి ఈ నాదం ఉన్నది, అందులోనే ఉన్నదిరా అర్థం. నేను పూర్తి చేసుకోనని చెబుతున్నాడు అర్థం. ఆ గర్జనలో ఉన్న విశేషం ఏంటంటే సంతోషంలో ఉండే గర్జన. ఎటువంటి గర్జన చేస్తున్నాడు, సూర్యమండలం కూడా పైలేటట్టు చేస్తున్నాడు. అనగా తాను వెళ్ళినటువంటి కార్యాన్ని సఫలం చేశాడు రా. అర్థమైందా మీకు? చెబుతున్నాను, రండి, రెడీగా ఉండండి, రండి, వస్తున్నాడు అనవాడు అనేటప్పటికీ వీళ్ళందరికీ వానరుల సంతోషం. తస్య బాహూర్వేగంచ నినాదంచ మహాత్మనః నిశమ్య హరయో హృష్టాః సముత్పేతుః తతస్తతః. ఎక్కడున్న వాళ్ళందరూ కూడా గంతులు వేసుకుంటూ వచ్చేసేసారు అక్కడనమాట. వచ్చేతే నగరాగ్రాగ్రాణి శిఖరాణి ప్రకృష్టా సమపద్యంత హనుమంతం దిదృక్షవః. ఆ మనస్సుంతుడు ఒక చెట్టు కొన్నాడు, ఒక చెట్టు ఆ ఉన్నది కదా మహేంద్ర పర్వతం మీద చాలా మంది కూర్చున్నారు వీళ్ళు కోతులు. అక్కడున్న కోతులు, ఇక్కడున్న కోతులు, చెట్ల మీద ఉన్న కోతులు, సముద్ర తీరం ఉన్న కోతులు అన్ని చేరి ఒక చోట హనుమంతుని చూడటానికి వచ్చారు. ते प्रीता पादपाग्नेषु पृष्ठशाखासु विष्ठिताः వాసాంసి వా ప్రసాదాస్య సమా విద్యంత వానరాః. వానరులు హనుమంతు సంతోషించుడు వృక్షాగ్రముల మీద దృఢంగా కూర్చుని దూరముననున్న చిన్న కొమ్మలను వస్త్రములో ఊపినట్లు చూస్తున్నారు. చెట్టు మీద పైన ఉన్నారుగా, ఆకాశంలో వస్తున్నాడుగా చూశారు. చూసి కొమ్మలు ఊపుతున్నారు. అంటే గ్రీన్ జెండా, పచ్చ జెండా ఊపుతున్నట్టు దాని అర్థం అనమాట. వాళ్ళు ఒక్కొక్క కోతి ఊపుతున్నది, ఆ చెట్టు కొమ్మలు ఊపుతున్నది. చూశాను, చాలా సంతోషంగా ఉంది. గిరిగక్వర సంలీనో యథా గచ్చతి మారుతః ఏమం జగర్జ బలవాన్ హనుమాన్ మారుతాత్మజః. ఆ బలవంతుడు మారుతాత్మజుడైన హనుమ వాయువు పర్వత గుహలతో చేరి ఏ విధంగా ఆ విధంగా గర్జిస్తూనే ఉన్నాడు ఆయన. ఆ గర్జనలు సామాన్యంగా ఉన్నాయా? ఆ గర్జనలు అన్ని కూడా వీళ్ళకి సంతోషంగా ఉన్నాయి. తం అభ్రఘన సంకాసం అపంతంతం మహాకవిం దృష్ట్వా తే వానరాः సర్వే తస్థు ప్రాంజలయత్తదా. మహామేఘములను హనుమంతుడు శీఘ్రముగా ఆకాశము నుండి భూమికి వచ్చుచుండగా అప్పుడు వానరులందరూ ఆ మహాత్మును చూచి కృతాంజలులై నిలిచిరి. నెమ్మదిగా విమానం ఎట్టయితే దిగుతుందో అలా నెమ్మదిగా భూమి మీద దిగాడు.
దిగేటప్పుడు వీళ్ళందరూ ఎట్లు నమస్కారాలు చేస్తూ నిలబడ్డారట. వీళ్ళందరూ ఈ వానరులందరూ ఇప్పుడు హనుమంతుడు మహేంద్ర పర్వతంపై దిగారంటే అక్కడన్నా జరిగినటువంటి ఎక్కడ అంతే కదా. అరిష్ట పర్వతం నుంచి మహేంద్ర పర్వతం ఎక్కడి నుంచి పోయినా అక్కడ వచ్చు. తస్తు వేగవాం తస్య గిరే గిరి కపి నిపపాత మహేంద్ర శిఖరే పాదపాకులే. పర్వతంలో సమానుడ హనుమ వృక్షములతో నిండిన మహేంద్రగిరిపై మహేంద్రగిరిలో చెట్టులన్నీ ఉన్నాయి అక్కడ దిగాడు. హర్షేణ పూర్యమాణే అసౌ రమ్యే పర్వత జనే చిన్నపక్షైవాకాశాత్మపాత ధరణీధర. హనుమంతుడు సంతోషంతో నిండిన మనసుకులు కూడా మహేంద్ర పర్వతం నిండిన సుందరమైన సరస్సులో రెక్కలు తెగిన పర్వతం సరస్సులో వచ్చి దిగాడు. సరస్సులో వచ్చి దిగాడట. ఆ రెక్కలు లేనటువంటి పర్వతం ఎట్లయితే ఉంటుందట చక్కగా సరస్సులో వచ్చి దిగాడట. తతస్థే ప్రేత మనస్సర్వే వానర పుంగవాహ హనుమంతం మహాత్మానం పరివార్య ఉపతస్థిరే పరివార్యతే సర్వే పరాం ప్రీతి ముదావగత. వానశ్రేష్ఠులందరూ సంతోషించారు. వారందరూ మహాత్ముడైన హనుమంతుని చుట్టూ చేరి సంతోషం. ఈ విధంగా వానరులందరూ అంతులేని ఆనందాన్ని పొందారు. ప్రహృష్టవదనా సర్వే రోగముపాగతం ఉపాయనాని ఆదాయ. వాళ్ళందరూ ఒట్టి చేతులతో రాలేదు. ఉపాయనాని ఆదాయ మూలాని ఫలాని అందరూ కందమూల ఫలాలు తీసుకొని వచ్చారు. అలా జామ పండు అరటిపండు ఈ విధంగా అందరి కోతులు పట్టుకొని వచ్చేసారు. ఎవరికి హనుమంతుడికి ఇవ్వడానికి ప్రసాదం పెట్టడానికి తీసుకొని వచ్చేసారు. వాళ్ళ సంతోషం అనమాట. అది అత్యయన్ పూజనం. అది హరిశ్రేష్టం హరయో మారుతాత్మజం. ఎట్టి అపాయం లేకుండా తిరిగి వచ్చేసాడు. చూస్తుంటే ఎట్లా ఉన్నారు వాళ్ళు అనుకున్నారు, అమ్మాయి ఉంది అక్కడికి పోయిచ్చాడు కదా, రాక్షసుడు కదా, శరీరం కాళ్ళు ఉన్నాయా చేతులు ఉన్నాయా కళ్ళు ఉన్నాయా పోయినాయా దెబ్బలు తగిలినాయా అవి విధంగా అనుకుంటారు కదా. ఏమి ఎంత ఆరోగ్యంగా ఉన్నాడో తెలియదు. వాళ్ళు చేసిన ఎన్ని పనులు చేశారు వాళ్ళు. కర్ర తోడు కొట్టారా, అది చేశారా ఇది చేశారా, వడాలు వేసారా, అది చేశారు ఇది చేశారు. ఏమన్నా ఒకటన్నా ఉందే? ఏది పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడు ఆయన. అది ప్రత్యక్షం హరిశ్రేష్టం హరయో మారుతాత్మజం. హనుమంతుడు జాంబవంతుడు రాజు పెద్దవాడికి నమస్కారం చేస్తున్నాడు. హనుమాంసు గురువున్ వృద్ధాన్ జాంబవత్ ప్రముఖాన్ తదా కుమారమంగళం చైవ స అవందత మహాకపి. మొట్టమొదటి జాంబవంతుడికి నమస్కారం చేశాడు. ఏమిటి ఆయన మొట్టమొదటి ఇంకా ఉన్నారు దానిలో వృద్ధులున్నారు, వాళ్ళందరికీ నమస్కారం చేశాడు. అట్లా యువరాజు అయిన అంగదుడికి కూడా చేశాడు. యువరాజు కదా అసలు ఆయన కదా. దక్షిణ దిక్కుకు అధిపతి ఎవరంటే అంగదుడు అనమాట అధిపతి. అంగదుడు ఎవరు? యువరాజు. ఆయనకి నమస్కారం ఈ విధంగా చేస్తూ మహాకవి అనే మాట కూడా వేశాడు. ఇక్కడ విశేషం. జాంబవదాదులు హనుమంతుని పూజించారు. సతాభ్యాం పూజిత పూజ్య కపిభిశ్చ ప్రసాదిత దృష్టా సీతేతి విక్రాంత సంక్షేపేణ నివేదయతు. ఇది ఒక్క క్రియాపదం ఎంతవరకు తెచ్చిపెట్టిందో చూసారా? ఏమిటంటే ఇది తాభ్యాం పూజిత, వాళ్ళందరూ పూజ చేశారు. పూజ్య కపిభిశ్చ ప్రసాదిత, ఆ కూతులందరూ కూడా పూజ చేశారు. ఏమన్నాడంటే మొట్టమొదటిగా హనుమ దృష్టా సీత, చూచాను సీతను. ముందు క్రియాపదం వేశాడు. అర్థమైందా? క్రియాపదం వేసి తర్వాత కర్తను వేశాడు. అది వీళ్ళకి కావాలి, క్రియాపదం కావాలి. చూచాను అనే మాట ఉంటే సరే ప్రాణాలు నిలబడ్డాయి, అంతే, ఇంకేం లేదు. అదే కావాల్సింది. రాముడికి కూడా కావాల్సింది కూడా అదే, ఆ క్రియాపదం కావాలి. చూచాను. అందుకని ఆ క్రియాపదం ఏమిటి? అహం దర్శయామి, నేను చూశాను. చాలు. అహం దర్శయామి అంటే నేను చూశాను. ముందు దర్శయామి ముందు పెట్టు. దర్శయామి అహం, చూశాను నేను. అంటే వాళ్ళంత ఆతురతతోటి ఉన్నారు ఆ క్రియాపదం కోసం. అది అందుకని ఈయన వెంటనే ఏమన్నాడు? దృష్టా సీదేది విక్రాంతగా సంక్షేపేణ నివేదయతు. సంక్షేపంగా ఒక్కసారిగా ఏమన్నాడంటే సీతను చూశాను అన్నాడు. వాళ్ళందరూ తీసుకొని వచ్చారు కదా పండ్లు, అవన్నీ కూడా తీసుకొచ్చారు కదా. అవన్నీ ఆ పూజ తల పెడుతున్నారు చేతిలో. ఒకళ్ళు అటు పండు అవన్నీ పెట్టి సీతను చూశాను అని అన్నాడు. అయిపోయింది. ఇక అందరికీ ఇంకా పరమ సంతోషం వాళ్ళకి. హనుమంతుడు వానరులకు సీతాదేవిని గురించి ఇక చెబుతున్నాడు. ఇక తర్వాత మనకు విశేషమైనటువంటిది కూడా
ప్రయాణ విశేషాలు, ఆ తర్వాత మధువనము, ఈ విధంగా వస్తుందన్నమాట. ఇది ఇట్లా అన్నమాట. ఈ వారంలో రేపు కొంత జరుగుతుంది. ఆపై వచ్చే వారం ఉన్నది, ఆపై వచ్చే వారము తోటి అయిపోవచ్చు, సుందరకాండ అయిపోతుంది. ఆపై వచ్చే వారంతో సోమవారం నుంచి శుక్రవారం తోటి సుందరకాండ అయిపోతుంది. అదనమాట. అంతవరకు శుభభయాత్. మీరు ఆ తర్వాత అప్పుడు ఏం పరిస్థితి, అప్పుడు ఏం చేయాలో అప్పుడు చెబుతాను. అంతవరకు శుభభయాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సత్వమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా మృతంగమయ. ఓం శాంతి శాంతి. శుభం భయాత్.